ప్రపంచంలో 5వ అతిపెద్ద వజ్రం ఒక రాజు టేబుల్పై పేపర్ వెయిట్గా ఉండేది, అనగా కాగితాలు ఎగిరిపోకుండా వాడేది. అదే జాకబ్ డైమండ్. 184 క్యారెట్లు. ప్రపంచంలోని 5వ అతిపెద్ద పాలిష్ వజ్రాలలో ఒకటి. ఈ వజ్రం గోల్కొండ గనుల నుంచి వచ్చిందని అనేక చారిత్రక వృత్తాంతాలు చెప్పబడతాయి, కానీ పూర్తి నిర్ధారణ లేదు. కొనుగోలు వివాదం తర్వాత 6వ నిజాం ఈ వజ్రాన్ని దాచిపెట్టాడని చెబుతారు. తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తండ్రి చెప్పులో ఈ వజ్రాన్ని కనుగొన్నాడు. దాని అసలు విలువ తెలియక చాలా కాలం పేపర్ వెయిట్గా వాడాడు. హైదరాబాద్ రాష్ట్రపు అపార సంపదకు ప్రతీకగా నిలిచిన ఈ వజ్రం ఒక సాధారణ పేపర్ వెయిట్గా మారిపోయింది. 1995లో భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని నిజాం నగలతో కలిపి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది ఆర్బీఐ వాల్ట్లలో భద్రపరచబడుతుంది. నిజాం సంపద వెనుక పూర్తి కథ కావాలంటే ఫుల్ వీడియోని కమెంట్ చేయండి.